హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. ఈరోజు మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సాటర్డే వీక్ నాగార్జున గారి వీక్ అయితే వచ్చేసింది అనమాట. ఈరోజు ఒక్కొక్కరిని ఎలా వేసుకుంటారు అనే విషయం మనం ముందు తెలుసుకుందాం అనమాట. సో స్టార్టింగ్ రాగానే మన సాటర్డేకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ అయితే ప్లే చేయడం జరిగింది. అది యాక్చువల్గా రూమ్లో ఏం జరుగుతుందో ఆ విషయాల మీదే జరిగింది తప్ప ప్రత్యేకంగా అందులో అయితే ఏమీ లేదు. ఆర్ఎల్స్ ఎప్పుడైతే లైన్గా మన నాగార్జున గారు ఈ బాక్సులన్నీ పేర్చి ఒక్కొక్కటి తీసి ఫస్ట్ మన ఫ్లోరా గారు తీసారన్నమాట ఫ్రీ బర్డ్ అనే విషయం. ఈ ఫ్రీ బర్డ్ అనే విషయంలో అసలు సంజన గారు మీకు పెళ్లి చేసుకోలేదు, సో యాజ్ ఎ ఫ్రీ బర్డ్ మీరు అని చెప్పేసి నార్మల్ కాంటెస్ట్లో అన్నారు. సో ఫ్రీ బర్డ్ అనేవాడు ఎక్కడా మిస్టేక్ కాదు. ఓకే, సో ఈ విషయంలో ఫ్లోరా గారు ప్రతి సంజన గారు ఎమోషనల్ అయిన విషయంలో కూడా పదే మీరు ఫ్రీ బర్డ్ అన్నారు అంటే ఎక్కడ ఏ డిక్షనరీలో కూడా ఫ్రీ బర్డ్ అనేది రాంగ్ వర్డ్ అయితే కాదు. సో ఈ విషయం నాగార్జున గారు రేస్ చేసినప్పుడు సంజన గివ్ ద ఫుల్ క్లారిటీ అబౌట్ ద ఫ్రీ బర్డ్ ఆర్ఎల్స్ తను మళ్ళీ సారీ కూడా చెప్పడం జరిగింది. సో సంజన గారు ఈ విషయంలో అయితే చాలా క్లారిటీగా చాలా మంచిగానే ఉన్నారు హౌస్ మొత్తానికి కూడా. నెక్స్ట్ ఫ్లోరా ఇదే టాపిక్ని తీసుకుని పదే గుచ్చి మాట్లాడడం. ఈవెన్ సంజన గారు ఫ్యామిలీ విషయంలో బాధపడుతున్నప్పుడు కూడా అదే టాపిక్ తీసుకొచ్చి మాట్లాడడం కూడా చాలా దరిద్రంగా అనిపించింది నాకైతే. సో అందుకనే మన నాగార్జున గారు కూడా కరెక్ట్గా క్లారిఫై చేసి ఎవరికి గొడవలు లేకుండా ఆయన ఏదో జడ్జిలాగా మారి అందరినీ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకునేలాగా ఏదో. సో ఫస్ట్ వీక్ కాబట్టి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చినట్టు అనిపించింది నాకు కూడా. బట్ ఎవరిని ఏమనలేదు, జస్ట్ ఒక ప్లేట్ బద్దలు కొట్టేసి సరే సిట్ డౌన్ అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ అదే విషయంలో ఫ్లోరా గారు సంజన గారిని అన్న విషయంలో కూడా సో అన్ని మాటలు అనేసి బిగ్ బాస్ ఆర్ నాగార్జున గారు చెప్పారు కాబట్టి ఫ్లోరా సంజన గారికి సారీ చెప్పడం అనేది చాలా రాంగ్ థింగ్ అసలు. సో హీ డిజర్వ్డ్ ఫర్ ద నామినేషన్ అనిపించింది ఫ్లోరా గారు నాకైతే. సో ఎందుకంటే ఈవెన్ నాగార్జున గారు చెప్పారు కాబట్టి ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో సంజన గారికి సారీ చెప్పారు తప్ప హోల్ హార్టెడ్గా అయితే సారీ చెప్పలేదు. బట్ ఫ్రీ బర్డ్ విషయంలో సంజన గారు ఫ్లోరాకి చాలాసార్లు సారీ అనేది చెప్పారు. బట్ ఎనీవేస్ నాగార్జున గారు విషయం మొత్తం కూల్ చేసి ఓకే ఫైన్ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పేసి ఇచ్చిన క్లారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బంగాళాదుంప విషయం. సో బంగాళాదుంప ఫ్రై విషయంలో ఎవరైతే శ్రీజ కానీ ఆ డీమోన్ పవన్ కానీ ఈ ప్రియా కానీ ఎవరైతే ఈ టీం మొత్తం ఉన్నారో మన పవన్ కళ్యాణ్తో సహా, సో తనూజ ఎప్పుడైతే కుక్ చేస్తున్న మధ్యలో బిగ్ బాస్ ఆదేశాల మేరకు బయటకు వెళ్ళడం జరిగింది. ఈలోపు ప్రియా లీడ్ తీసుకుని వంటను నాశనం చేయడం జరిగింది. సో వంటని వీళ్ళే మన ప్రియా, మన దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ దగ్గరుండి నాశనం చేసి ఎండ్ ఆఫ్ ది డే నామినేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి మేము అడిగింది వండలేదు, మేము అడిగింది చెయ్యలేదు, మేము ఫ్రై అడిగితే మీరు కుర్మా చేశారన్న టాపిక్ రేస్ చేయడం ఎంత దరిద్రంగా అనిపించింది అంటే అంత దరిద్రంగా అనిపించింది. తప్పు చేసింది వీళ్ళు, నామినేట్ చేసింది ఇంకొకరిని. సో కనీసం కామన్ సెన్స్ ఉండాలి. మీ చుట్టూ చాలా కెమెరాలు ఉన్నాయి, అన్ని కెమెరాలు చూస్తున్నాయి, ఏది ఎక్కడికి పోర్ట్రే అవ్వదు అంత త్వరగా, ఏ చెడు విషయం అంత త్వరగా పోర్ట్రే అవ్వదు. సో మీరు కొంచెం చూసుకొని ఆడితే బాగుంటుంది. ఇక మీదటైనా సరే కొంచెం దమ్ము శ్రీజ కొంచెం క్లారిటీగా మాట్లాడితే బాగుంటుంది. ఆ విషయంలో నువ్వే లీడ్ తీసుకున్నావు. నెక్స్ట్ వచ్చేసి ఈ నామినేషన్ టాపిక్లో తనూజాని రేస్ చేసినప్పుడు దమ్ము శ్రీజ ఇదే విషయంలో దమ్ము శ్రీజ మన రీతు చౌదరి టాపిక్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే మన టాస్క్లో ఇక్కడైతే మన రీతు చౌదరికి దెబ్బ తగిలిందో ఆ టాపిక్ తీసుకొచ్చినప్పుడు యాక్చువల్లీ ఆ రీతు చౌదరి అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ టైంలో. ఈవెన్ దో తనూజ సారీని కూడా యాక్సెప్ట్ చేయకపోవడం నాకు నచ్చలే. బట్ ఎవరు కావాలని అయితే ఏదో టాస్క్లో భాగంగా ఏదైనా ఇంజూరీ అయితే అవ్వచ్చు, కానీ ఎవరు కావాలని అయితే వాంటెడ్లీ చేయరు కదా. సో అందులోని వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి తను వదిలేయాల్సింది ఈ టాపిక్ని అనిపించింది నాకు కూడా. సో ఈ విషయంలో కూడా మన నాగార్జున గారు అందరికీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరిని తనూజాని మన రీతు చౌదరిని కూడా హక్ చేసుకోవడం జరిగింది. దమ్ము శ్రీజకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో. నెక్స్ట్ సో ఇక్కడ మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే టాపిక్ వచ్చింది. మన వ్యానిష్ అదే మనీష్ గారి టాపిక్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఇమాన్యుయల్ గారి విషయంలో మీరు చేసింది తప్ప రైటా అన్నప్పుడు నేను చూసుకోలేదు సార్, ఇమ్మీడియట్గా జరిగిపోయింది అది అన్నప్పుడు నేను కరెక్ట్ చేసుకుని ఉంటే
బాగున్నావు అని చెప్పి నువ్వు కరెక్ట్ చేసుకుని ఉంటే బాగున్నావు అని చెప్పేసి మన నాగార్జున గారు అనడం జరిగింది. బట్ దానికి మనీష్ ఏం చెప్పాడు, ఓకే నేను ఇన్కేస్ కరెక్ట్ చేస్తే కనుక నేను హౌస్ మొత్తంలో కూడా తనకు ఫేవరెటిజంగా ఉన్నాను అనుకుంటారు అని చెప్పేసి అనుకోవడం తన అవివేకం. బికాజ్ ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ వరకు కూడా ఈ రూల్స్ అందరికీ చెప్పాడు, ఫైన్, ఓకేనా. ఇదే ఇమాన్యుయల్ విషయంలో తను ఇంకొంచెం కన్సర్న్ చూపించి ఇంకొక ఛాన్స్ ఇచ్చి అందరిని ఆడిచ్చుంటే ఎవరు అనుకోకపోదు, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఛాన్సులు ఇస్తున్నాడు. సో తిను కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంది అనిపించింది. అన్ఫెయిర్గా ఎలిమినేట్ చేయడం కూడా చాలా రాంగ్. ఈ విషయంలో నాగార్జున గారు నాకు లీడ్ తీసుకుని మనీష్ గారికి ఎటువంటి పనిష్మెంట్ కానీ ఎటువంటి టాస్క్ కానీ ఇవ్వకపోవడం అనేది మాత్రం నాకు నాగార్జున గారి విషయంలో కూడా చాలా 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 బ్యాడ్గా అనిపించింది. సో యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నాగార్జున గారు వచ్చారంటే ఈ టాపిక్లో గట్టిగా వేసుకుంటారు అనుకున్నాను, అదే టాపిక్ని చాలా లైటర్ వేలో ఓకే ఫైన్ కూర్చో అనడం కూడా చాలా దరిద్రంగా అనిపిస్తుంది నాకైతే, అస్సలు నచ్చలేదు నాకైతే. ఈవెన్ మనీష్ గారి విషయంలోకి వచ్చినప్పటికీ కొంచెం బాగా ఫైర్ అయ్యి మంచి పెద్ద ఇది పనిష్మెంట్ ఇస్తారనిపించింది నాగార్జున గారు. బట్ ఆ విషయంలో కూడా ఏం జరగలేదు అనమాట. సో ఇప్పుడు చూసి ప్రతి ఆడియన్స్ కూడా బ్లడ్ బాయ్ అంత కాన్సెప్ట్ జరిగింది అక్కడైతే. ఎందుకంటే ఇమాన్యుయల్ కానీ బర్నీ కానీ ఇప్పటిదాకా నేను ఒక అమ్మాయితోని 2 అబ్బాయిలతోనే మాట్లాడాను అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడే తెలిసింది నేను ఒక 3 అమ్మాయిలతో మాట్లాడాను అని జెండర్ క్రిటిసైజ్ చేయడం అది చాలా చాలా వర్స్ట్ థింగ్ అనిపించింది నాకు కూడా. ప్రతి ఒక్కరికి పోర్ట్రే అయింది, కామన్గానే పోర్ట్రే అయింది, హౌస్లో కానీ బయట కానీ అందరికీ కామన్గానే పోర్ట్రే అయింది. బట్ దీనికి కూడా ఆయన ఓకే నాగార్జున గారు క్లియర్గా వింటూ అవునా ఓకే ఫైన్ అయితే నీ పేరు ముందు నేను హరిత తీసేస్తాను అన్నాడు. అది పెద్ద పనిష్మెంట్లో కూడా అనిపిస్తలేదు నాకు. ఇంకొంచెం లీడ్ తీసుకుని గట్టిగా పెద్ద పనిష్మెంట్ ఏమైనా ఇస్తుంటే బాగుంది అనిపించింది. మీరు ఇల్లంతా క్లీన్ చేయాలి, సో మీరు కనబడిన ప్రతిసారి కూడా మన ఇమాన్యుయల్ గారికి బర్నీ గారికి సారీ చెప్పాలనే విషయం అంత పెద్ద పనిష్మెంట్ ఏమైనా ఇచ్చిండే బాగుందని నాకు అనిపించింది అనమాట. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికైతే ఈరోజు ఎపిసోడ్ మన సాటర్డే ఎపిసోడ్ ఇక్కడ వరకే జరిగింది. సో రేపు ఇంకొన్ని బాక్సులు అయితే మిగిలి ఉన్నాయి, ఆ బాక్సులు ఓపెన్ చేసి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తాడో వాళ్ళతో ఎలా మాట్లాడతాడో అనే విషయం మనం సండే ఎపిసోడ్లో మొత్తం చూడాలి. సో ఇక్కడ వరకు రేపు ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తారో నాగార్జున గారు చూడాలి. అంతేకాకుండా మోర్ ఓవర్ సో టెనెంట్స్ నుంచి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ నుంచి ఒకరు ఓనర్ అయ్యే క్యాపబిలిటీ అవకాశం ఉంది అని చెప్పేసి మనకి హింట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ విషయం మొత్తాన్ని మన సండే ఎపిసోడ్లో మనకి చెప్తా అన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరగాల్సి ఉందో మొత్తం మీతో పాటు నేను కూడా వెయిటింగ్ అనమాట. సో ఏం జరిగినా సరే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ముందుకు వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.